నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్. ఇవాళ డేట్ మార్చ్ 12 అండి. మన 20K to 1 lakh కంబ్యాక్ ట్రేడింగ్ ఛాలెంజ్లోని డే 2 అండి. సో ఇవాళ ఏంటంటే మన ఫుటేజ్ ఎక్కువ అవడంతో వీడియో 2xలో ప్లే చేస్తున్నాను. సో సారీ ఫర్ దట్. మనం ఇవాళ ఒకే ట్రేడ్ తీసుకున్నాము గేల్ ఇండియాలోని. సో ఏంటంటే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన కాస్త సేపటికే చూసేనా మంచి న్యూస్ ఉందండి. గ్యాస్ ఫిల్లింగ్ రీఫిల్లింగ్ వీటిల్లోని స్టాక్స్లోని. సో నేనేంటంటే గేల్ ఇండియాని చూశాను. మన దగ్గర ఉన్న క్యాపిటల్కి మనకు మంచి క్వాంటిటీ వస్తుందని నేను గేల్ ఇండియాలోని ట్రేడ్ తీసుకున్నాను. సో కొద్దిసేపటి తర్వాత మన టార్గెట్ వైపు వెళ్ళింది. సో ఏంటంటే నిన్న మనకి ఏదైతే 40 పైసా దగ్గర మన టార్గెట్ హిట్ అవ్వకుండా రివర్స్ అయిందో అలా ఇవాళ కూడా అవుద్దేమో అని కాస్త ఫీర్ అవుట్ అయ్యాను. సో వెయిట్ చేశాను, బట్ పర్లేదు. ఒకవేళ రివర్స్ అయిపోయినా నేను C2C ఎగ్జిట్ అయిపోదామని వెయిట్ చేస్తూ ఉన్నాను. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి ఒక్క స్టాక్ ఇవాళ మంచి బుల్ రన్లో ఉందండి. సో ఏంటంటే మన టార్గెట్ దగ్గరికి వెళ్ళిందండి. ఇది యాక్చువల్లీ మన ఫస్ట్ టార్గెట్ అండి. ఇది సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ వేరే ఉన్నాయి. బట్ నేను ఫుల్ క్వాంటిటీ 1:2 దగ్గర ఫస్ట్ టార్గెట్లోనే ఎగ్జిట్ అయిపోవడానికి రెడీగా ఉన్నానండి. సో ఏంటంటే మార్కెట్ చాలా ఎడ్జ్లో ఉందండి. న్యూస్కి ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నాయి మార్కెట్స్ ఈ మధ్యలోని. సో ఎప్పుడు షాకింగ్ న్యూస్ వస్తాయో తెలియదు మార్కెట్లోని. సో ఏంటంటే మొత్తం క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోవడానికి నేను రెడీగా ఉన్నాను. సో సెల్ ఆర్డర్ కూడా, సెల్ లిమిట్ కూడా పెట్టి ఉన్నాను. ఏంటంటే ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చినా తర్వాత రివర్స్ అయితే మన దగ్గర ఒక్క స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మన దగ్గర రేపు ట్రేడ్ చేయడానికి క్యాపిటల్ తగ్గిపోయిద్ది. సో కాస్త క్యాపిటల్ బుల్డ్ అయ్యేంత వరకు మంచిగా ట్రేడ్ చేసి ఒక 50K అలా ఉన్నప్పుడు ఒకవేళ ఇలాంటి ట్రేడ్ దొరికింటే నేను కనీసం 20,000 నా పాకెట్లో వేసుకోకుండా ఇంటికి రిటర్న్ వెళ్ళేవాడిని కాదు. ఏంటంటే ఇది అంత స్ట్రాంగ్, మంచి A+ సెటప్ అండి ఇది. మంచి న్యూస్ ఉన్నాయి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్కి. ఈ స్టాక్కి మంచి న్యూస్ ఉంది. సో అందుకనేసి నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఈరోజు మనం ట్రేడ్ తీసుకుంది ప్యూర్లీ న్యూస్ బేసిసే ట్రేడ్ తీసుకున్నాము గేల్ ఇండియాలోని. సో పాజిటివ్గా వెళ్ళింది, మన సైడ్ వెళ్ళింది. ఏదైతే మనం నిన్న ట్రేడ్ తీసుకున్నామో అది కూడా న్యూస్ బేసిసే తీసుకున్నాం గేల్ ఇండియాలోని. బట్ సడన్గా ఎందుకు రివర్స్ అయిందో తెలియలేదు. జస్ట్ 40 పైసా దగ్గర మన టార్గెట్ హిట్ అవ్వకుండా రివర్స్ అయింది. బట్ ఇవాళ అలా జరగలేదు, మన టార్గెట్ ఇచ్చేసింది కొద్దిసేపటి తర్వాత. సో నేను వీడియో డిస్క్రిప్షన్లోని ప్రాఫిట్ లింక్ కూడా షేర్ చేస్తానండి. అండ్ దానిలో ఎవరికైనా అకౌంట్ లేకుంటే దానిలో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి రెఫరల్ లింక్ కూడా షేర్ చేస్తానండి. సో ఏంటంటే ఈ ట్రేడ్ మంచిగా మనకు టార్గెట్ ఇచ్చుద్దనే కాన్ఫిడెన్స్తోనే తీసుకున్నాను. అండ్ టార్గెట్ ఇచ్చేసింది కూడా ఇవాళ. అండ్ నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసే టైంకి సెకండ్ టార్గెట్ కూడా ఇచ్చేసింది. అండ్ థర్డ్ టార్గెట్ వైపు వెళ్తుందండి ఈ గేల్ ఇండియా స్టాక్. సో న్యూస్ బేసిస్ ట్రేడ్ చేయడం వల్ల ఇది ఒక పాజిటివ్ థింగ్. అండ్ వన్ మోర్ పాజిటివ్ థింగ్ ఏంటంటే మన స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది, టార్గెట్ ఎక్కువ ఉంటుంది. మనం హోల్డ్ చేయగలిగితే ఈవినింగ్ వరకు ఇదే మనం ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీతోనే ఆల్మోస్ట్ 6 to 7K ఆర్ ప్లస్ ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఇందులోని. బట్ నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మన దగ్గర ఉన్న క్యాపిటల్ చాలా తక్కువ. ఒకవేళ మన క్యాపిటల్ బుల్డ్ అయిన తర్వాత మంచిగా రిస్క్ తీసుకోవచ్చు. అండ్ మీరు మన గత ఛాలెంజ్ వీడియోలో చూసుంటే మనం డైలీ కంటిన్యూస్గా 6 రోజుల పాటు 5+ K అమౌంట్ ఎర్న్ చేశాము. అండ్ 2 days 10+ K అమౌంట్ ఎర్న్ చేశాము. అండ్ 1 day మాత్రమే 3+ K అమౌంట్ ఎర్న్ చేశాము. 10 రోజులు కంటిన్యూస్ గ్రీన్లో ఉన్నాం మనము. సో అంత రిస్క్ నేను ఇప్పుడు తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మనం అంత రిస్క్ తీసుకోకూడదనే ఇండెక్స్ జోలికి వెళ్ళకుండా మనము స్టాక్స్ జోలికి అండ్ స్టాక్ ఆప్షన్స్ జోలికి వెళ్ళాము. ఇప్పుడు స్టాక్స్ జోలికి స్టాక్స్లోని అండ్ స్టాక్ ఆప్షన్స్లో మాత్రమే ట్రేడ్ చేస్తున్నాము ఈ మధ్య. సో ఈ కంప్లీట్ ఛాలెంజ్లోని నేను ఓన్లీ స్టాక్స్లోని స్టాక్ ఆప్షన్స్లోని ట్రేడ్ చేద్దామని కూడా డిసైడ్ అయ్యాను. ది రీజన్ ఈస్ రిస్క్ తక్కువ ఉంటుంది అండ్ రివార్డ్ అన్లిమిటెడ్ ఉంటుందండి. మనం హోల్డ్ చేసే అంతవరకు రివార్డ్ ఉంటుందండి. సో కాస్త క్యాపిటల్ బుల్డ్ అయిన తర్వాత నేను రివార్డ్ అన్లిమిటెడ్ కోసమే ట్రై చేస్తానండి. ఏంటంటే అందులో పొటెన్షియల్ ఎక్కువ ఉంటుందండి మనం అమౌంట్ ఏం చేయడానికి. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మన టార్గెట్ హిట్ అయిపోయింది. దాని తర్వాతని మన ఫస్ట్ టార్గెట్ ఏదైతే హిట్ అయిపోయిందో దాని తర్వాత వీడియో ఎడిటింగ్ చేసే టైంకి టార్గెట్ 2 కూడా హిట్ అయిపోయింది. ఇక్కడ స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే నేను అదాని టోటల్ గ్యాస్లో ఇది ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే మనకున్న క్యాపిటల్కి తక్కువ క్వాంటిటీ వచ్చింది. సో
గెయిల్లో తీసుకోవాల్సి వచ్చింది. అండ్ రాష్ట్రీయ కెమికల్స్లో సెల్ చేద్దాం అనుకున్నానండి. ఐ మీన్ రాష్ట్రీయ కెమికల్లో మనం సెల్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు కూడా ట్రేడ్ యాక్టివ్ కాలేదు ఇందులోని. సో పర్లేదు, అయినా డన్ ఫర్ ది ఒక ట్రేడ్ చాలు ఈ రోజుకి. అండ్ గుజరాత్ గ్యాస్లోని ట్రేడ్ తీసుకుందాం అనుకున్నానండి 405 దగ్గర మార్నింగ్ టైంలోని. బట్ మనకు ఎంట్రీ ఇవ్వలేదు. ఇది ఎంట్రీ ఇచ్చినా కూడా మనకున్న క్యాపిటల్కి చాలా తక్కువ క్వాంటిటీ వచ్చేది. సో ఐ మీన్ ఇందులో ట్రేడ్ తీసుకోకపోవడమే బెటర్ అనిపించింది. సో గెయిల్లో మన టార్గెట్ ఇచ్చేసింది. సో నేను టార్గెట్ ప్రాఫిట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మన దన్ అకౌంట్ లింక్ కూడా, రిఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా అకౌంట్ లేకుంటే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అందులోని బాగుంది ఇంటర్ఫేస్. జస్ట్ నిన్నటి నుంచి నేను ట్రేడ్ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ బాగానే అనిపిస్తోంది. సో ఇదే అండి వాళ్ళకి. సో మీరు కూడా మంచి ప్రాఫిట్లో ఉన్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ హోప్ సో అండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మనం ఏదైతే ఈ న్యూస్ బేసిస్ ట్రేడ్ చేస్తున్నామో ఈ కంప్లీట్ అనాలిసిస్ వీడియో సండేన అప్లోడ్ చేస్తానండి నేను. సండే మనందరం డిస్కస్ చేద్దాము ఈ ట్రేడ్స్ ఎలా తీసుకుంటున్నాము ఏంటని. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.